ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొరువుతో తలగొక్కుంటుందా? కొత్త సమస్యల్ని నెత్తిన పెట్టుకుంటుందా? కష్టకాలంలో మరింత ఇరకాటంలో పడే పరిస్థితిని చేజేతులా తెచ్చుకుంటుందా? ఇలాంటి ప్రశ్నే ఇప్పుడు ఉదయిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పరిధిలో ఎన్నికల్ని డైరెక్ట్గా నిర్వహించాలి అనే నిర్ణయానికి చంద్రబాబు సర్కారు వచ్చేసింది. చాలామంది మంత్రులు ఆందోళన వ్యక్తం చేసినా ముఖ్యమంత్రి మాత్రం వాటిని తోసిపుచ్చారు. ఖచ్చితంగా డైరెక్ట్ ఎలక్షనే చాలా ప్రయోజనం అన్నట్టుగా అభిప్రాయానికి వచ్చేశారు. డైరెక్ట్ ఎలక్షన్ జరగబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 100 మున్సిపాలిటీలు, మరొక 13-14 కార్పొరేషన్ల పరిధిలో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. బహుశా అక్టోబర్ కాకుంటే నవంబర్ నెల నాటికైనా ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా ఇప్పుడు కనిపిస్తోంది. మరి ఎంత మేరకు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తారు, ఎప్పుడు జరుపుతారు చూడాల్సి ఉంది. ఎప్పుడైనా ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించేలా చట్ట సవరణ చేస్తున్నారు. దాన్ని ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించబోతున్నారు. దీని కారణంగా ఇప్పుడు కూటమి సర్కారుకి కొత్త చిక్కులు తప్పవనే మాట అయితే బలంగా వినిపిస్తోంది. ఇప్పుడున్న పద్ధతి ప్రకారంగా కార్పొరేటర్ని ఓటర్లు ఎన్నుకుంటే, మున్సిపాలిటీలో అయితే కౌన్సిలర్లని జనం ఓటేసి నెగ్గిస్తే, అలా కౌన్సిలర్లంతా కలిసి మున్సిపల్ చైర్పర్సన్ని కాకుంటే కార్పొరేషన్లో మేయర్ని ఎన్నుకునే విధానం అమల్లో ఉంది. దీంట్లో ఎక్సఫీషియో మెంబర్ల పేరుతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వీళ్ళందరికీ అవకాశం ఇవ్వడం ద్వారా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకవేళ కొన్ని డివిజన్లలో వెనకబడినా కాకుంటే కొన్ని వార్డుల్లో పరాజయం పాలైన చివరికి అలా ఎక్సఫీషియో మెంబర్ల సాయంతో గట్టెక్కడానికి అధికార పార్టీ నేతలకి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు చేజేతులా చంద్రబాబు అలాంటి ఛాన్స్ని తోసిపుచ్చి డైరెక్ట్ ఎలక్షన్ అంటూ బయలుదేరుతున్నారు. తద్వారా ఇక్కడి నుంచి ఓటర్లు పట్టణ ప్రాంతాల్లో ఒకటి కౌన్సిలర్ లేదా కార్పొరేటర్కి, రెండో ఓటు మేయర్ లేదా చైర్పర్సన్కి వేయాల్సి ఉంటుంది. దీని కారణంగా చైర్పర్సన్ని నేరుగా జనమే ఎన్నుకునేటువంటి పాత విధానం మళ్ళీ రంగంలోకి వస్తుంది. దీని కారణంగా అనేక చోట్ల అధికార పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో అధికార పార్టీ ఏటికి ఎదురీదే పరిస్థితి వస్తుంది. 2024 సాధారణ ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి కూటమి నాయకత్వం ఇప్పుడు కనీసంగా 20-30 మున్సిపాలిటీలు కోల్పోయినా అది కూటమి ప్రభుత్వానికి చాలా పెద్ద స్థాయిలో వ్యతిరేకత ఉంది. ప్రజల్లో కూటమి ప్రభుత్వాన్ని సాగనంపాలనే పరిస్థితి వచ్చేసింది అనే దిశలో అభిప్రాయం వెల్లువెత్తడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిని కూడా ఇప్పుడు చంద్రబాబు కొని తెచ్చుకుంటున్నటువంటి వైనమే విశేషంగా భావించాల్సి ఉంటుంది. రాజకీయంగా ఇది పెను సవాలుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఒకవైపు ఏమో ఎన్నికల్లో ఓటుకు నోటు తీసుకోకండి అంటూ చంద్రబాబే పిలిపిస్తూ, రెండో వైపు మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్ని డైరెక్ట్గా మార్చేయడం ద్వారా సీట్లు కైవసం చేసుకోవడం కోసం అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు పెద్ద మొత్తంలో వెచ్చించక తప్పని పరిస్థితిని తీసుకొస్తున్నారు. దీని కారణంగా ఇప్పుడు రాజకీయం మరింత ఖరీదైనటువంటి వ్యవహారంగా మారుతుంది. అదే కూటమికి అడ్వాంటేజ్ అవుతుందనేటువంటి అభిప్రాయంతో చంద్రబాబు డైరెక్ట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. డైరెక్ట్ ఎన్నికల కారణంగా అనేక రకాలుగా బలమైనటువంటి అభ్యర్థుల్ని చైర్పర్సన్లుగా, మేయర్లుగా పోటీలో దింపి గట్టెక్కొచ్చు అని చంద్రబాబు భావిస్తున్నట్టు చెప్తున్నారు. అదే సమయంలో పట్టణాలు, మున్సిపాలిటీల పరిధిలో అడ్వాంటేజ్ కూటమికే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా భారీ మొత్తంలో సీట్లు కైవసం చేసుకోవడం అనివార్యమైనటువంటి అంచనా కూడా చంద్రబాబులో ఉన్నట్టుగా చెప్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రయోగాత్మకంగా పట్టణాలు, మున్సిపాలిటీల పరిధిలో ఇలాంటి ఎన్నికల ప్రక్రియ, డైరెక్ట్ ఎన్నికల విధానాన్ని తీసుకురావడం ద్వారా ఒక ప్రయత్నం చేయొచ్చు అనే మాటకి చంద్రబాబు వచ్చినట్టుగా, దానికి అనుగుణంగానే ఈ ఎన్నికల ప్రక్రియను సమూలంగా మార్చేస్తున్నట్టుగా చెబుతున్నారు. మరి ఈ ప్రయత్నం ఎంత మేరకు కూటమి కలిసి వస్తుంది, కాకుంటే ఆశల మీద కొత్త చిక్కులు పెడుతుంది చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే నగర పంచాయతీలు, గ్రేడ్ 3, గ్రేడ్ 2 మున్సిపాలిటీల పరిధిలో అంతో ఎంతో ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కొంటుంది. ముఖ్యంగా అర్బన్ మహిళల్లో ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. విశాఖపట్నం లాంటి నగరాల్లోనే తాగునీటి కొరత వెంటాడుతుంది. ఇలాంటి అనేక సమస్యలు చుట్టుముడుతున్నటువంటి వేళ ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగా సానుకూలత ఉంటుందా, కాకుంటే ఖచ్చితంగా ఇది ప్రజా వ్యతిరేకతగా మారి తీవ్రమైనటువంటి సమస్యగా మారబోతుందా అనేటువంటి అనుమానం కూడా ఉంది. అన్నింటికీ మించి కూటమిలో కలహాలు కీలక పాత్ర పోషించబోతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 15% సీట్లు మాత్రమే జనసేన పార్టీకి అప్పగిస్తాం అని అధికారికంగా తెలుగుదేశం పార్టీ చెప్తుంది. తమకు కనీసం 30% తగ్గకుండా ఇవ్వాల్సిందే అని జనసేన పట్టుబడుతుంది. ఇది 20కో 25%కో ఒక ఒప్పందానికి వచ్చినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 100 మున్సిపాలిటీలు ఉంటే అందులో కనీసం 20 లేదా 25 మున్సిపాలిటీలు నేరుగా జనసేన పార్టీ కేటాయించడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు ఎంత మేరకు జీర్ణం చేసుకోగలరు? అలా జీర్ణించుకోలేకపోతే ప్రత్యర్థికి సహకరించే పరిస్థితి వస్తే అది టీడీపీ మొత్తంగా కూటమి కొంప ముంచేసే పరిస్థితి దాపురించదన్న గ్యారంటీ ఏంటి? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. మొత్తంగా ఏమైనప్పటికీ ఇలాంటి ప్రత్యక్ష ఎన్నికల కారణంగా ఓవరాల్గా చూస్తే కూటమి కొత్త చిక్కుల్ని కొని తెచ్చుకుంటున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇలా అనేక రకాల సమస్యల్ని ఎన్నికలకు ముందే నెత్తినెట్టుకోవడం ద్వారా చంద్రబాబు నాయుడు కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. మరి దాన్ని గట్టెక్కగలరా? కొద్ది చోట్లైనా ఓటమి పాలైతే దాని ప్రభావం ఎలా ఉంటుంది? మొత్తంగా కూటమికి ఇది గుదిబండగా మారుతుందా, కాకుంటే గట్టెక్కి ఊపిరి పీల్చుకునే అవకాశాన్నైనా ఇస్తుందా? తేలాల్సినటువంటి అంశం.